ఐపీఎల్ రసవత్తరంగా కొనసాగుతుంది. అయితే అనూహ్యంగా అనే చెప్పుకోవచ్చు. ఆర్సీబీ గత కొన్ని ఏళ్లుగా సీజన్లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ విఫలం అయితే బౌలింగ్ విఫలం కావడం, బౌలింగ్ విఫలం అయితే బ్యాటింగ్ విఫలం కావడం, అట్టడుగు స్థానంలో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ తరుణంలో విరాట్ కోహ్లీ పలు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇది 18th సీజన్ 18th జెర్సీ నెంబర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే ఆర్సీబీ ఫైనల్కి దూసుకెళ్ళింది. ఈ తరుణంలో ఫైనల్లో ఏ టీంను ఢీకొట్టనుంది ఆర్సీబీ ఈసారి కప్ కొడుతుందా లేదా అనే కోణంలో న్యూస్ 18 ఎక్స్క్లూజివ్గా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులను, విరాట్ కోహ్లీ అభిమానులను తమ అభిప్రాయాలను సేకరించే పనిలో భాగంగా వేములవాడ పట్టణానికి చేరుకుంది. ప్రస్తుతం మనతోని ఒక క్రీడాకారుడు ఉన్నారు. అసలు విరాట్ కోహ్లీకి ఈ సీజన్లో ఎలా రాణిస్తూ ఉన్నాడు, ఫైనల్లో ఆర్సీబీ కప్ కొడుతుందా లేదా అనే అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈసారి అనూహ్యంగా ఫైనల్కు దూసుకొచ్చింది ఆర్సీబీ. అన్ని ఫార్మాట్లో చూసుకుంటే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో కూడా కెప్టెన్ రజత్ పటిదార్, జితేష్ శర్మల ఆధ్వర్యంలో విరాట్ కోహ్లీ మంచి పర్ఫార్మెన్స్తో ఆర్సీబీ ఫైనల్కు దూసుకొచ్చింది. అసలు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక ఆర్సీబీ ఫ్యాన్గా, విరాట్ కోహ్లీ ఫ్యాన్గా? మేము ఆర్సీబీ కప్ కోసం 17 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈసారి 18 ఆర్సీబీ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ తోటి ఈ ఐపీఎల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కావున ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందని మేము కంపల్సరీ అనుకుంటున్నాం. అందుకే ఫైనల్లో కూడా వెళ్ళింది. ఈసారి కప్పు మాత్రం ఆర్సీబీదే. అంటే ఆర్సీబీ ఈ సీజన్ స్టార్టింగ్లో కొద్దిపాటి మంచి స్టార్టప్లో స్టార్ట్ చేసింది. ఫైనల్కి చేరుతుందని ఊహించారా? ప్రతి సంవత్సరం ఆర్సీబీ అనేది పెద్ద టీము, ప్రతిసారి అంచనాలకు మించిన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాకపోతే అనూహ్యంగా ప్లేయర్స్ అనేది ప్రతిసారి ఎవరు ఆడలేరు. అట్లా ఈసారి అందరు పర్ఫార్మెన్స్ చేసి ఫైనల్లోకి వెళ్ళారు. అంటే ఒక విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయర్గా ఒక ఫ్రాంచైజీకి ఆర్సీబీకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటే విరాట్ కోహ్లీ ద్వారానే వచ్చిందని అది అందరికీ తెలుసు ఫ్యాన్స్. అయితే ఈ ఫైనల్లో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండనుంది? నువ్వు ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్రతి సంవత్సరం విరాట్ కోహ్లీది పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. అట్లాగే అన్ని ఐపీఎల్ లెక్క ఈసారి కూడా విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఫైనల్లో కూడా రన్స్ కొట్టి ఆర్సీబీ టీంని గెలిపిస్తారని మా ఫ్యాన్స్ తరఫున కోరుకుంటున్నాం. ఆర్సీబీ ఫైనల్లో ఏ జట్టు ఢీకొట్టనుంది? అయితే ఆర్సీబీ ఫైనల్లో పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వనుంది? అసలు ఈసారి కప్పు కొడుతుందా? ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆర్సీబీ ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ గల ఆర్సీబీ 17 సంవత్సరాల నుంచి పోరాడి థర్డ్ టైం ఫైనల్కి రావడం. ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ టైటిల్ విన్నర్గా ఉంటుందని ఆర్సీబీ ఫ్యాన్గా అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై వర్సెస్ జీటీ ఆ జట్ల మీద ఆధారపడి ఉంది. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్గా ఆర్సీబీ కప్పు కొట్టాలని అందరం ఆశిస్తున్నాం. అంటే మొన్నటి ఎల్ఎస్జీ మీద అత్యధిక స్కోర్ను కూడా చేజ్ చేసింది ఆర్సీబీ. దానిలో జితేష్ శర్మ కూడా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. నూతనంగా మయాంక్ అగర్వాల్ కూడా జట్టులో చేరి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతోనే జట్టు గెలిచింది. విరాట్ కోహ్లీ ఈ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ వ్యూహం ఎలా ఉండనుంది? బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ అన్ని రంగాల్లో అంటే అన్ని సెషన్స్లో మంచి స్క్వాడ్ ఉంది. దీనిలో అసలు విరాట్ కోహ్లీ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండదు? 17 సంవత్సరాలుగా ఆర్సీబీ ఒక మైనస్ ద్వారా ఓడిపోవడం జరుగుతుంది, అది బౌలింగ్. కానీ ఈసారి అన్ని భాగాల్లో ప్రత్యేకించి బౌలింగ్లో ప్రతి ఒక్కరు కృషితో ఫైనల్కి రావడం జరిగింది. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్గా ఫైనల్లో విరాట్ కోహ్లీ ద్వారానే మ్యాచ్ గెలిచి విరాట్ కోహ్లీ చేతుల మీదుగా కప్పు గెలవాలని అందరం ఆశిస్తున్నాం. ఫైనల్గా అంటే విరాట్ కోహ్లీ అభిమానిగా ఒక ఆర్సీబీ ఫుల్ ఫ్యాన్ బేస్ సిఎస్కే, ఆర్సీబీ అనే పెద్ద జట్లకు సంబంధించిన క్రీడాకారులు కూడా అంటే వ్యక్తిగతంగా ఒక భారతీయ క్రీడాకారుడు స్టార్ క్రికెటర్లు ఇద్దరు విరాట్ కోహ్లీతో పాటు వెంటనే రోహిత్ శర్మ ఇద్దరు టెస్ట్ క్రికెట్తో పాటు మన T20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో అసలు అప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం ఎలా అనిపించింది? ఒక ఫ్యాన్గా ఎలా ఫీల్ అయ్యారు? రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వెంటనే రిటైర్డ్ కావడం భారతదేశ ప్రజలందరికీ, క్రీడాభిమానులందరికీ బాధాకరం. ఎందుకంటే క్రికెట్ నేర్చుకున్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని చూస్తూ క్రికెట్ నేర్చుకున్నాం అందరం. వాళ్ళిద్దరూ ఇంకా T20లో అయినా కొనసాగి ఉండాలని అందరం కోరుకున్నాం. అంటే ఇద్దరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత క్రికెట్లో ఎనలేని సేవలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా వారికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ తరుణంలో అనూహ్యంగా క్రికెట్కు వీడ్కోలు పలికిన సందర్భంలో వన్డే ఫార్మాట్లో అయితే కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ T20కి సంబంధించిన దానిలో ఇద్దరు అంటే రోహిత్ శర్మ కొంచెం వెనుగడు ఇప్పుడిప్పుడే టచ్లోకి వచ్చినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం టీంను ముందు నడిపిస్తూ ఉన్నాడు. అంటే
ఫార్మాట్లో బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు T20లో. ఇందులో ఈ టాస్తో పాటు బ్యాటింగ్ బౌలింగ్ ఎలాంటి ప్రభావం చూపనుందని చెప్పుకోవచ్చు అన్న? అంటే ఫైనల్ మ్యాచ్లో ఇద్దరు ముంబై వస్తే మాత్రం ఇద్దరు స్టార్ ప్లేయర్లే, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ చేజింగ్ మాస్టర్, మ్యాచ్ను లాస్ట్ దాకా తీసుకెళ్ళి మ్యాచ్ను లాస్ట్ దాకా ఫినిష్ చేస్తాడు. రోహిత్ శర్మ అనేది టీంకు మంచి స్టార్ట్ ఇవ్వడం రోహిత్ శర్మ బాధ్యత. ఏదేమైనప్పటికీ ఇద్దరు స్టార్ ప్లేయర్లు వాళ్ళ అనుభవాలతో టీమును ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. కానీ ఆర్సీబీ గెలవాలని అందరం కోరుకుంటున్నాం. अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल. 2025 IPL 18 session is now going to run in India and very exciting. RCB is going already final and now GT and Mumbai have to play the match who is coming. So Indians cricket fans waiting for the final match, and Virat Kohli this time playing very well and taking to team final. His jersey number is 18 and IPL match session is this session going 18, so is equal, going to be luck. Virat Kohli expecting everyone. This time match will be win the IPL session. Virat Kohli, the fans very happy. Now waiting for the second team, Mumbai or GT, but some people are saying, expert cricket players saying Rohit Sharma will be go the final, but my experience and what I am watching, GT also very tough team, so this time maybe GT will come. We'll see what is going, but everybody very exciting. And in Vemlavada, cricket lovers, they celebrating very good, very well, because RCB fans more in India. I am telling, because Virat Kohli is, everybody have more fans, and now this session will be say and waiting for the final match. Best of luck RCB. షేక్ రఫీక్ నా పేరు. అంటే ఈసారి ఐపీఎల్ ఫైనల్కు ఆర్సీబీ చేరుకుంది కదా, అసలు ముందుగానే ఊహించారు ఆర్సీబీ ఫైనల్ చేరుకుంటాను? అనుకోలే, కానీ విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఆర్సీబీ ఇట్లా మంచిగా ఆడుతున్నారు వాళ్ళు. టీం అది ఆర్సీబీ సరే ఫైనల్కి వెళ్ళింది. కప్పు రావాలి ఆర్సీబీ ఒకసారి. ఇంత ఒకసారి కప్పు కొట్టాలి, విరాట్ కోహ్లీ కళ అది, ఒకసారి కప్పు కొట్టాలని. బ్యాటింగ్ మస్తు ఆడుతుంది విరాట్ కోహ్లీ. ఈసారి కప్పు వస్తానికి నమ్మకం చాలా ఉన్నది. అంటే విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటారు? ఎట్లా పర్ఫామ్ చేయడం? తప్పకుండా ఒక మంచి స్కోర్ 70-80 చేస్తాను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే T20 టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చింది కోహ్లీ. ఈసారి ఐపీఎల్ ఒక కళ ఉన్నది, ఐపీఎల్ కప్పు రావాలని. మా సుధం నమ్మకం ఆర్సీబీ ఈసారి ఫైనల్ కప్ గెలుస్తుందని. లాస్ట్ ఆర్సీబీ టీంకు ఆర్సీబీకి ఏం చెప్తారు మీరు? ఆర్సీబీ టీంకి బెస్ట్ ఆఫ్ ది లక్. ఈసారి ఐపీఎల్ కప్పు ఆర్సీబీది. ఫైనల్కి అయింది కదా జట్టు ఐపీఎల్లో, అసలు ఫైనల్ చేరుతుందని అనుకున్నారా? ఇప్పుడు ఆర్సీబీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫైనల్లో ఆర్సీబీ కప్పు కొడుతుంది అనుకుంటారు, ఏమనుకుంటున్నారు? ఈసారి ఆర్సీబీ టీం కరెక్ట్ ఉంది, బౌలర్స్ కరెక్ట్, బౌలర్ మంచి టీం. ఈసారి బౌలింగ్ మంచి అవుతుంది టీంలో, బ్యాటర్ కూడా అందరూ లైన్ మంచిగా ఉంది. అందరూ 11 మంది ప్లే ఇస్తుర్రు. ఈసారి కప్పు కొట్టేట్టే ఉంది, ఫస్ట్ టైం కప్పు కొడుతుంది. ఎందుకంటే ధోని 18th సీజన్ ఇది, 18th నెంబరు 18th సీజన్కి ఈసారి కప్పు కొడుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఆర్సీబీ. అంటే కోహ్లీ పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంది, ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ ఎలా పర్ఫామ్ చేయనున్నాడు? కోహ్లీ అని కాదు, టీం మొత్తం ఓల్డ్గా సూపర్గా ఆడుతుంది, అందరూ బాగానే ఆడుతుర్రు. మెయిన్ అంటే బౌలింగ్ బాగుంది. లాస్ట్ గత సీజన్లో చూసుకుంటే బౌలింగ్ బరాబర్ లేదు ఆర్సీబీలో. ప్రతిసారి బ్యాటింగ్ ఎంత కొట్టినా కూడా వాళ్ళకి కాపాడినంత విధానం లేదు. ఇప్పుడు బౌలింగ్ పర్ఫెక్ట్ ఉంది, అలా మంచి బౌలర్ హజిలేవుడు, భువనేశ్వర్ కుమార్, దయాల్, మంచి స్పిన్నర్స్ ఉన్నారు, సుశాంత్ శర్మ, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బ్యాటింగ్కు, బౌలింగ్కు, ఫీల్డింగ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి. సో ఖచ్చితంగా కప్పు కొడుతుంది, 102% కొడుతుంది ఖచ్చితంగా. ఈసారి కప్పు నమ్మదే ఆర్సీబీ. అంటే ఫైనల్లో ఆర్సీబీ ఢీ కొట్టిందో ఏ టీం ఢీ కొట్టింది అనుకుంటుంది? నాకు ఢీ కొడుతుంది, మళ్ళీ పంజాబ్ వస్తా అనిపిస్తుంది. మళ్ళీ పంజాబ్ ఆర్సీబీ ఆడతారు, ఇది నాకు తెలుసు. ఎందుకంటే పంజాబ్ కూడా టీం బాగానే ఉంది. నిన్న బ్యాటింగ్ లైన్ వల్ల ఫెయిల్ అయింది అది. పంజాబ్ కూడా టీం కరెక్టే ఉంది. సేమ్ ఈ 2 పర్ఫెక్ట్ టీంలు ఐపీఎల్ ఈ సీజన్లో.
ఖచ్చితంగా ఈ రెండు ఫైనల్ ఆడతాయి.